హైదరాబాద్ లో హైడ్రా చేపడుతున్న చర్యలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. హైడ్రా చర్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పేద మధ్యతరగతి ప్రజల ఇళ్ల కూల్చివేతతో సరిపెట్టకుండా వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో కబ్జాలకు గురైన భూమి అంతా అది దేవాలయంగా భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డు భూములు కానివ్వండి, లేకపోతే గత కాలంలో అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళది ఇవన్నీ మార్చేసి ధరణి పేరుతో మింగేసిన భూములు కానివ్వండి, ధరణి పేరుతో కూడా చాలా మింగేశారు కదా, ఈ భూములు కానివ్వండి మొత్తంగా ఒక వైట్ పేపర్ తీస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అలా తీస్తే ఒక క్లారిటీ వస్తుంది, ఎవరు దొంగ ఎవరు నిజాయితీపరుడు ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆ విధంగా చేయటం ద్వారా ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వస్తుంది. అలా చేయకపోతే అసలు గందరగోళంగా ఉంది, ఎవరు జోలికి వెళ్తారో తెలియదు. నెంబర్ 2, ఇక్కడ మీరు కూల్చే వాటిలోనూ కూల్చాలనుకున్న వాటిలోనూ చిన్నవాళ్ళు ఉన్నారు, తర్వాత మధ్యతరగతి వర్గీయులు ఉన్నారు. చిన్నవాళ్ళు మేబీ వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉండొచ్చు, అంటే నివాసానికి. అటువంటి వాళ్ళైనా సరే మీరు ఆల్రెడీ 58, 59 జీవోలు తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళకి మీరు పునరావాసం కల్పించకుండా వాళ్ళని తీసేయొద్దు. ఇట్ ఈజ్ అవర్ ప్రైమ్ డిమాండ్. అదే పద్ధతిలో మధ్యతరగతి వర్గీయులు కొనుక్కున్నవి ఉంటే వాళ్ళు కష్టార్జితంతో కొనుక్కున్నారు, వాళ్ళకి తెలవదు ఇవన్నీ. అటువంటి వాళ్ళకి సంబంధించి ఆ భూముల పైన అసలు అమ్మిన వాడు ఎవడు ముందు హీ మస్ట్ బి బ్రాట్ టు హీ మస్ట్ బి బుక్డ్ అగెన్స్ట్ హిజ్ క్రిమినాలిటీ. అదే పద్ధతుల్లో ఆయనతో పాటు అసలు పర్మిషన్స్ ఎవరిచ్చారు, అప్పుడు బిల్డింగ్ డిపార్ట్మెంటా, మున్సిపల్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా, అంటే అందరిని తీసుకురావాల్సిందే, అందరిని బుక్ చేయాల్సిందే. ఈ అమాయకుడిని కొనుక్కున్నాడిని కాదు మనం, వీడిని కాదు మనం ఇబ్బంది పెట్టాల్సింది. చెరువులు పనికిరావు. దానిలో ఇప్పుడు మా దగ్గర నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ భూములనే ఉంటాయి, అటు ఇటు మొత్తం అయిపోయినాయి. అంటే బిగినింగ్లో ఎండింగ్లో ఇక పారుదల ఉండదు, ఓన్లీ మధ్యలో వేసుకున్న వాటిని లేపుతున్నారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఏదో రెగ్యులరైజ్ చేయాలి. దానివలన ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే చెరువులు కానీ తిరిగి పునరుద్ధరణకి అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసేయండి. పునరుద్ధరణకి అవకాశం ఉన్నప్పుడు తీసేస్తే అయితే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రాధాన్యతలను అనుసరించి వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఈ 4వ అంశం ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అవి చెరువులుగా ఉపయోగపడతాయి అనుకుంటే తీసేసి ఇంకో చోట కట్టేయండి. చెరువులుగా ఉపయోగపడనప్పుడు దొంగ ఆక్రమణలుగాను ప్రభుత్వ కార్యాలయాలకి డిఫరెన్స్ ఉంటుంది, అది ఒకటి గమనంలో తీసుకోవాలి. 5వ పాయింట్ ఏంటంటే నెక్లెస్ రోడ్లు అవి ఇవి అంటున్నారు. అది ఇప్పుడు అది ఒకదానికి ఒకటి పొంతం లేని ఆర్గ్యుమెంట్లు అవి. ఇప్పుడు నువ్వు దొంగ అని చెప్పి నీ దొంగ సొమ్ము లాక్కోవాలంటే నేనే కాదు దొంగ, వాడు కూడా దొంగ అన్నట్లుగా చెప్తున్నారు వాళ్ళు. అది రోడ్డు ప్రజలు వాడుకుంటున్నారు. దానివల్ల చెరువుకి ఏదన్నా ఇబ్బంది అయినా సరే ప్రత్యామ్నాయం చూడాల్సిందే, కానీ అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. బిల్డింగ్లు ఏమైనా ఉంటే మాత్రం తీసి మళ్ళీ ఇంకో చోట కట్టుకోవాలి ప్రభుత్వం. ఇదే సమయంలో అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకళ్ళు మీరు పాత సిటీ వైపు వెళ్ళండి దమ్ముంటే అని, ఇంకోళ్ళు ఇంకో రకంగా డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే. గవర్నమెంట్గా నేను అనుకుంటున్నా ధైర్యంగానే పోతారనుకుంటున్నాను. ఏ ఒక్కళ్ళని స్పేర్ చేసినా నువ్వు చేసిన మంచి అంతా పోయింది. రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నా. అడావుడిగా చేయటం వలన మంచిదే, ఎందుకంటే రంగనాథ్ గారు నాకు బాగా తెలుసు. ఆయన ఈజ్ ద బెస్ట్ చాయిస్ టు సీఎం టు ఆపరేట్ సచ్ థింగ్స్. ఎందుకంటే ఆయన
ఏదైనా పట్టుకుంటే అదే పనిలో ఉంటాడు. కానీ స్పీడ్ కూడా ఎక్కువ ఆయనకి, స్పీడ్ ఎక్కువ. స్పీడ్ కూడా పనిచేయదు, ఉండాలి. అది అత్యుత్సాహం, అతి స్పీడ్ కూడా కష్టమైంది. జాగ్రత్తగా కూడా ఉండాలి, లేకపోతే నువ్వు ఎంత మంచి జరిగిద్దో తెలియదు. కానీ ఎక్కువ మందిలో భయం కలిగి ఉంది. తర్వాత అప్పుడు పర్మిషన్లు ఇచ్చిన దానిలో అప్పుడు మంత్రులు కూడా ఉండి ఉంటారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కదా, దానికి రెవెన్యూ శాఖతో పాటు అప్పుడు రెవెన్యూ మినిస్టరు, లేకపోతే అప్పుడు మున్సిపల్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా ఉంటారు కదా. మరి వాళ్ళందరూ కూడా తీయండి. వాళ్ళందరూ ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? ఓన్లీ ఇది కూలగొట్టి ఇప్పుడు కొన్నవాడి ఒక్కడి జోలికి వెడితే కుదరదు. అప్పుడు ఏమైందంటే భవిష్యత్తులో ఎవరు ఇల్లీగల్గా కొనాలన్నా, ఇల్లీగల్గా అమ్మాలన్నా, లేకపోతే ఇల్లీగల్ పర్మిషన్ ఇవ్వాలన్నా భయం కలిగే విధంగా వాళ్ళకి భయం కల్పించండి. అటువంటి వాళ్ళకి భయం కల్పించండి, ఈ పేదవాళ్ళకి కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను.